దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి గత నెలలో మరి దేవుని కృపను బట్టి మరి జాయన్లో మరి ఒక ట్రైనింగ్ మినిస్టర్గా మరి ఆర్డైన్ చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొన్ని విషయాలు మరి మీకు సంఘంగా మరి తెలియజేయాలనే ఒక ఆలోచనతోటి మరి నా యొక్క ప్రయాణం మరి ఎలాగ మొదలుపెట్టాను అనేసి నా యొక్క ఆత్మీయ జీవితాన్ని చిన్నగా క్లుప్తంగా మరి సాక్ష్యం తెలియజేయాలని ఆశపడుతున్నాను సంఘానికి. పుట్టుక క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మరి తల్లిదండ్రులు భయభక్తులు కలిగి మరి ఆ విధంగా పెంచి ఉన్నారు. సండే స్కూల్కి వెళ్ళడము, మరి యూత్ మీటింగ్కి వెళ్ళడము, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మరి రక్షణ అనేది లేదు. తల్లి ఎప్పుడు చెప్పేదన్నమాట, మరి మనము క్రైస్తవులము, మన మందిరానికి వెళ్ళాలి అనేసి చెప్పినప్పుడు మరి మా తల్లిగారిని ఎదిరించి కొన్ని మాటలు చెప్పి, నీకేమీ తెలియదు, ఎక్కువగా నువ్వు ఎక్కువ చదువుకోలేదు అనేసి లోకానుసారంగా మరి నేను ఉన్నప్పుడు మరి దేవుడు ఒక సందర్భంలో నన్ను పట్టుకున్నప్పుడు మరి సమస్తాన్ని వదిలిపెట్టేసి మరి దేవుని పరిచర్య చేయాలనేసి ఆ రోజే తీర్మానం చేసుకుని ఉన్నాను. ఆ తర్వాత మరి నేను వచ్చిన సంఘంలో పరిచర్య చేస్తూ మరి చదువుకుంటూ ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఒకనొక సందర్భంలో మరి యూత్ మీటింగ్ కోసమని బయటికి వెళ్ళి ఉన్నప్పుడు మరి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏమని అని అంటే, సంఘంలో చాలా యాక్టివ్ మెంబర్గా ఉంటాడు అనేసి. నేను అనుకున్నాను అప్పుడే, అరే ఏంటి ఈ విధంగా మరి నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఉన్నాడు ప్రభు, ఏంటి ఒక డెసిగ్నేషన్ నాకు లేదా అనేసి మరి నేను ప్రార్థన చేస్తున్నాను అనమాట. ప్రభు మరి ఏంటి అనేసి అడిగినప్పుడు మరి దేవుని కృపను బట్టి అదే సంఘంలో మరి నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే మరి అట్ ద ఏజ్ ఆఫ్ 22 మరి అదే చర్చిలో మరి డీకన్గా మరి నన్ను అభిషేకం చేయడం జరిగింది. అదే చర్చిలో మరి తర్వాత ఒక ప్రేయర్ టవర్ ఓపెన్ చేయడం, ఆ తర్వాత మరి ఒక లైబ్రరీ ఓపెన్ చేసి ఆ మూడిట్లకి మరి నన్ను ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది అనమాట. దేవుని కృపను బట్టి మరి ఆ యవ్వన ప్రాయంలోనే మరి నేను పరిచర్య చేయడానికి మొదలుపెట్టాను. ఆ తర్వాత మరి ఇంట్లో ఉన్నవాళ్ళు ఏమన్నారు అంటే, లేదు నువ్వు ఉద్యోగం చేస్తూ పరిచర్య చేయాలి అనేసి చెప్పినప్పుడు ఆ ప్రకారంగా మరి నేను దుబాయ్ ప్రాంతం వెళ్ళాను. దుబాయ్ ప్రాంతం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఉద్యోగం చేస్తూ మరి పరిచర్య చేస్తున్నాను. అక్కడ ఉన్న సంఘంలో దాదాపుగా మరి 4 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంటుందన్నమాట. దాదాపు 4 గంటలు దాటే ఉంటుంది, మరి అంతకంటే తక్కువ ఉండదు. అటువంటి సంఘంలో మరి నేను అక్కడ ఉన్నాను. కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి మరి పరిచర్య చేస్తూ అక్కడ సంఘంలో ఉండి మళ్ళీ తర్వాత తిరిగి మరి హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే మరి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా మరి ఇక్కడ ఉద్యోగం చేస్తూ పరిచర్య చేయాలనేసి ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి అక్కడున్న సంఘ కాపరి కానీ సంఘస్థులు కానీ, లేదు మీరు ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలి అనేసి చెప్పారు. అయితే నేను కూడా మరి ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలని ఎప్పుడు అనుకోలేదు, మరి ఆ విధంగా నేను సిద్ధపడలేదన్నమాట. అయితే ఇంకా ఈ విధానంలో ఉన్నప్పుడు మరి దేవుడు మరి వాక్యాల ద్వారా దర్శించున్నాడు. ఆ తర్వాత మరి నేను ఫుల్ టైం మినిస్ట్రీలోనికి రావడం జరిగింది. ఆ తర్వాత మరి ఎప్పుడైతే మరి నేను బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యి మరి ఆ కోర్స్ చేస్తున్న టైంలో మరి అన్న మరి మాకు లెక్చరర్గా వచ్చారనమాట. మరి ఆ ఇశ్రాయేలు ప్రయాణం అనే పుస్తకాన్ని మరి అన్న చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత వాలిస్ గారు కూడా మరి వచ్చి ఉన్నారనమాట. వచ్చినప్పుడు మరి ఇది చాలా కొత్తగా అనిపించింది. అప్పటి వరకు మరి వాక్యాలు తెలుసు, వాక్యాలు బోధిస్తూ ఉన్నాము, మరి వాక్య జ్ఞానం కలిగి ఉన్నాము. కానీ దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి వాక్యం తెలిసి పరిచర్యలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ యొక్క మరి సందేశం విన్నామో ఇది చాలా కొత్తగా అనిపించింది అనమాట. అరే ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఏంటి అనేసి నేను అనుకున్నాను. ఆ తర్వాతనే మరి అన్నని మరి ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. అయితే మాకు చెప్పడం ఏంటంటే, మరి అన్న లండన్ నుంచి వచ్చారు. నేను అనుకున్నాను లండన్లోనే ఉంటారేమో, ఇక్కడ ఉండరేమో అనేసి నేను అనుకున్నాను. అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక రోజు మరి అన్న ఈ విధంగా మెసేజ్ పెట్టాడు, ఇట్లా బైబిల్ కోర్స్ ఉంది, ఎవరైనా జాయిన్ అవుతారా అనేసి అడిగినప్పుడు నేను వెంటనే మరి జాయిన్ అవుతాను అనేసి మరి ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగిందనమాట. అన్నను చూసి నేను చాలా సంతోషపడ్డాను. నిజంగా అంటే నేను లైవ్లో మరి టీచింగ్ జరుగుతుందేమో అనేసి నేను అనుకున్నాను, కానీ మరి అన్నను చూసి చాలా సంతోషపడి ఉన్నాను. ఏంటి అని అంటే, వాక్యం చెప్పడము ఒక ఎత్తు అయితే మరి దాని ప్రకారం జీవించడము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మరి జాయిన్ యొక్క టీచింగ్స్లో నేను మొట్టమొదటిగా విని ఉన్నాను అనమాట. మరి మనకందరికీ తెలుసు, మనం కూడా డిఫరెంట్ అనుభవాల్లో నుంచి మనం కూడా వచ్చి ఉన్నాము. చాలామంది చాలా విధాలుగా మంచిగా వాక్యం చెప్తుంటారు, కానీ సరి అయిన నడవడి లేనప్పుడు చాలా దానివల్ల ఎన్నో
మరి కాన్సిక్వెన్సెస్ బేర్ చేయడము నా వ్యక్తిగతంగా కూడా నేను చూసి ఉన్నాను, అనేకులను నేను చూసి ఉన్నాను అనమాట. సో అన్నను చూసినప్పుడు మరి నేను దూరంగా మరి 2 రోజులు మా దగ్గరకు వచ్చి ఉన్నారు, దూరంగా నేను పరీక్షిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి నేను చూస్తున్నాను. నేను వెంటనే ఈ సంఘానికి కూడా మరి రాలేదు, నేను ఓన్లీ క్లాసెస్కి మాత్రమే వచ్చి తిరిగి వెళ్ళిపోదాం అనేసి అని అనుకున్నా. అప్పుడు మరి మన సహోదరుడు మురళి బ్రదర్ లేదు, సండే ఇక్కడికి రావాలి మీరు అనేసి చెప్పాడనమాట. సో మేము అందరం క్లాస్మేట్స్. సో అలా ఉన్నప్పుడు నేను వెంటనే ఏం తీర్మానం తీసుకోలేదు, దేవుని చిత్తమా కాదా అనేసి మరి నేను ప్రార్థనాపూర్వకంగా ఈ సంఘంలోనికి రావాలా వద్దా అనేసి అన్నప్పుడు మరి దేవుడు ఆ విధంగా ఇక్కడికి దేవుడు నడిపించడం జరిగింది. హల్లెలూయా. సో మరి నిజంగా మరి సియోను యొక్క దర్శనము అనేసి చాలామంది మరి సియోను గురించి చెప్తూ ఉంటారు. నేను పెంతెకోస్తు అనుభవంలో నుంచి కూడా వచ్చినాను, లూథరన్ సంఘం అనుభవంలో నుంచి కూడా వచ్చినాను. సో ఇవన్నిటిలో నుంచి నేను వచ్చినాను. కానీ ఈ యొక్క సియోను అనే పరిచర్య గురించి దానిలో ఇంతకుముందు వరకు మరి సంఘానికి రాకముందు పరలోకం వెళ్తే చాలు అని అనుకునేవాడు అనమాట. సో అటువంటి భక్తి జీవితం కలిగిన వ్యక్తి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి చాలా క్రిస్టల్ క్లియర్గా మరి పరలోకంలో స్థాయిలు ఉంటాయి, సియోన్లో ఎవరు చేరగలరు, మరి అనింద్యులే మాత్రమే మరి సియోన్లో ఉండగలరు అనేసి చాలా క్రిస్టల్ క్లియర్గా మరి టీచింగ్స్ మనము వింటూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము. సో దాన్ని వినడమే కాదు కానీ ప్రాముఖ్యంగా దాని ప్రకారంగా జీవించాలి అనే ఒక దర్శనం కలిగి ఆ గురి కలిగి మనము ఉండాలనేసి మరి సంఘ కాపరి ఎంతగానో ప్రయాసపడుతూ మరి ఉన్నారు. అందును బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మరి ముఖ్యంగా మరి ఈ సంఘంలో మరి నేను ఇలాగ ఇన్స్టాల్ చేయబడతాను అనేసి కూడా నేను ఎప్పుడు ఊహించలేదు, అనుకోలేదు కూడా. సో దేవుని కృపను బట్టి మరి దేవుడు ఈ యొక్క ఘనతను ఇచ్చున్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే సంఘం అంతా కూడా మరి నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందును బట్టి కూడా వందనాలు. అనుదినం కూడా మరి ఉదయకాల ప్రార్థనలో కూడా మా కుటుంబాన్ని ఎత్తిపడుతున్నారు. అందును బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మరి దేవుడిచ్చిన యొక్క ఘనతను బట్టి వందనాలు చెల్లిస్తూ మరి సరి అయిన క్రమములో మరి పరిచర్య చేయాలి అనేది కూడా ఒక ప్రాముఖ్యమైనది. మరి ఏది పడితే అది చేయడం కాదు కానీ మరి దేవుడు ఏదైతే బాధ్యత ఇస్తాడో అదే బాధ్యతను నమ్మకంగా మరి చేయాలి అనేదే మరి నేను ఇక్కడ నేర్చుకొని ఉన్నానన్నమాట. సో ఆ విధంగా మరి నేను మరి మా కుటుంబం ముందుకు కొనసాగులాగున ఇంకా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.